దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన మన కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగము దీవించునుగా. మనందరికీ తెలుసు, ఎబ్రీలకు రాసిన పత్రికలో ఇది విశ్వాస యోధులు, దేవునికి విధేయులు, వారి యొక్క హేబేలు మొదలుకొని బారాకు, సంసోను, యొప్తా, ఈ విశ్వాస యోధులు వీరులను గురించి ఇక్కడ రాయబడి ఉంది. అందరికీ ఎన్నోసార్లు మన సంఘాల్లో మనం చెప్పాము. అయితే నేను అది చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే అది చెప్పడానికి కొనుక్కోలేదు. కానీ అయితే దేవుడు వారిని గురించి సిగ్గుపడడు అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో ఏ మాటైనా అవునండి, దానికి ఇప్పుడు సిగ్గుపడాడు అనే మాటకు ఇంకొక స్టేట్మెంట్ ఉంటాయి. 2 రకాల స్టేట్మెంట్స్ ఉంటాయి బైబిల్. ఒక దగ్గర ఏమో దేవుడు మనలను ప్రేమించాను అని ఉంటుంది, ఇంకో దగ్గర ఏమో మనం దేవుని ప్రేమించాలని, ఓ దగ్గర ఏమో మనం దేవుని వెంబడించాలని ఉంటుంది, ఓ దగ్గర ఏమో ఒక బండ మనల్ని వెంబడించిందని ఉంటుంది, ఓ దగ్గర ఏమో దేవుని యందు విశ్వాసించు వాడు సిగ్గుపడడు అనే మాట ఉంటుంది. దీనికి ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. చాలా ఈ మాట నాకు చాలా చదువుతున్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఎవరిని గురించి? అంటే కొంతమంది సిగ్గుపడడు అనే మాట, జాగ్రత్తగా ఆలోచించాలి, సిగ్గుపడడు అనే మాట ఉన్నప్పుడు అపోస్తులైన పౌలు తిమోతికి ఒక మాట అన్నాడు. 2 తిమోతి మనందరికీ తెలుసు. 14-15 వచనాల్లో నువ్వు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి అని చెప్పాడు. దేవుని ముందుకు వెళ్ళినప్పుడు మనము సిగ్గుతో తలదించుకునే పరిస్థితి మనకు రాకూడదు. దేవుడు కూడా అందరి ముందు నిన్ను గూర్చి దేవుడేమో సిగ్గుపడడం. నేను నమ్మిన వాడిని ఎరుగుతుంది అనుకో తిమోతి, నేను సిగ్గుపడను అంటాడు అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన పత్రిక. ఇప్పుడు ఇవన్నీ తీస్తే ఎందుకని చెప్పడం లేదు, 2 మాటలు చెప్పడం లేదు. దేవుడు మనల్ని గురించి ఆ స్టేట్మెంట్ చెప్పాలి. నన్ను గురించి, ఇక్కడ ఉన్న సేవకులు అందరిని గురించి, సేవకులు ఉండాలి, మనలను గురించి, మన సేవను గురించి దేవుడు పరలోకంలో వీరి దేవుణ్ణి అనిపించుకోవడానికి నేను సిగ్గుపడని ధైర్యంగా దేవుడు చెప్తాడని చూడ అక్కడ రాయించాడు. అందుకే వీళ్ళ కొరకు ఒక ప్రత్యేక పట్టణాన్ని ఏం చేశాడు, సిద్ధపరిచి. పట్టణం అంటే ఇప్పుడు విశాఖపట్నం అనేది ఎంత వాస్తవమో పరలోకంలో పట్టణం అనేది అంతే వాస్తవం. మనం చెప్పుకుంటున్నాం విశాఖపట్నం, పరలోకంలో ఒక పట్టణాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కానీ చాలా మంది నాడు సిగ్గుపడే పరిస్థితులు ఇప్పుడే తీసుకొచ్చేస్తున్నారు. ఇంకా తీర్పు జరగలేదు, ఇంకా సేవ చాలా ఉంది. సిగ్గు తెచ్చుకునే పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్నప్పుడున్న సమాజంలో పరిస్థితులు చూస్తే ఒక తరములో ఒక దైవజనుడు, మనందరికీ తెలుసు, కొత్త నిబంధనలో తీతు, తిమోతి పత్రికలు సేవకుని గురించి ఎలాగున్నాయో పాత నిబంధన గ్రంథములో ఎజ్రా, నెహెమియా అనే గ్రంథాలు కూడా పక్కనే ఉంటాయి. చూడండి, ఎజ్రా, నెహెమియా. ఒకరేమో మందిరాన్ని కడుతున్న వాళ్ళు, ఒకరేమో ప్రాకారాన్ని కట్టుతున్నవాడు.
ఒకరేమో మందిరాన్ని కట్టేవాళ్ళు, ఒకరేమో ప్రాకారాన్ని గూర్చి కట్టేవాడు. మందిరం గూర్చి మాట్లాడుతూ ఇందులో ఒక మంచి మాట దేవుడు రాయించి పెట్టాడండి, మనం చూడగలిగి. నెహెమ్యా 6వ అధ్యాయము 3వ వచనం చదవండి ఎవరైనా. నెహెమ్యా గ్రంథంలో ఈయన ప్రాకారాన్ని కూర్చి ఓ చేతితోటి ఆయుధం పట్టుకొని ఓ చేతితోటి పని చేస్తున్నాడు. ఇక్కడ చూస్తాం. అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలను? ఈ గొప్ప పనిని ఆపాలని చూస్తున్నారు. ఆ దినాల్లో పనిని ఆపాలి అనేది సాతాను గాడి వ్యూహము. కాస్త నెహెమ్యా గ్రంథం చదివితే వాళ్ళు ఆ తర్వాత అధ్యాయంలో ఎంత ప్రతికూల పరిస్థితుల్లో గోడ కట్టడం, ఎంత ప్రతికూల పరిస్థితుల్లో కొంతమంది ఏమో నిద్రపోయారు, కొంతమంది ఏమో ఒక చేతితోటి కత్తి పట్టుకున్నారు, చేతితో పనిచేయాలి. ఎంత ప్రతికూల పరిస్థితి అధ్యాయాలు ఉంటుంది మనం చదివి. కానీ నెహెమ్యా అన్నాడు, మేము చేసే పని గొప్పది. ఈనాడు సేవకులమైన మనము గొప్ప పని చేయాలి అంటే చాలామంది సేవ అనే బైబిల్కు చేస్తున్నారు. దేవుని సేవ అంటే అది పని. యేసయ్య కూడా దైవ చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారం, ఆయన పనిని తుదముచ్చుటే నాకు ఆహారం అన్నాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చుటే నాకు ఆహారం చెప్పాడు. అంటే పని అనే దాని గురించి మాట్లాడాడు యేసయ్య. మనందరికీ తెలుసు యోహాను సువార్త 4:34 రాయబడింది. ఒకసారి చదవండి. 4:34 యోహాను సువార్త 4:34 యేసయ్య ఆ మాట చెప్పారు. చూడండి, యేసయ్య అంటే తాను తినే ఆహారం కన్నా పనికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఏమని? యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుట ఆయన పని తుది ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయన పనిని అంటే పని చేయడమే నాకు ఆహారం. అంటే ఆహారాన్ని ఎవరైనా ఇంట్రెస్ట్గా తింటారంటే అంత ఇంట్రెస్ట్గా పని అనేది ఆయన చెప్తుండే ఆహారంతో పోల్చాడు. ఆహారం అంటే ఆయన ఆహారం ఏమీ లేదండి, పని చేయడమే. అంటే పని నెహెమ్యా కాలంలో చాలా నెహెమ్యా చేసే పని అంటే మందిరం చుట్టూరు ప్రాకారం కట్టకపోతే ఏమైపోద్ది? శత్రువులు వెళ్ళి మందిరాన్ని పాడు చేసేస్తారు. దాని కొరకు ఎంత యుద్ధం చేశాడో, ఎన్ని ప్రతికూల పరిస్థితుల్లో టోబియా, సన్బల్టు వీళ్ళందరూ ఎంత ఆటంకపరిచారో మనం అందరూ చూస్తున్నాము. చాలామంది ఎంత వ్యతిరేకించారు, ఈ చెడు పట్టణాన్ని కడుతున్నారని. చెత్త విస్తారం అయిపోయింది, బలం తగ్గిపోయింది, మొయిలైపోయింది. ఎజ్రాలోనేమో ఎజ్రా పిలిపించాడు, రండి ఈ మంచి కార్యం చేయడానికి మనం పూనుకుందాం, రండి బలం తెచ్చుకోండి అని చెప్పాడు. ఎజ్రా కాలంలో మందిర పునాదులు ఏం చేస్తాడు? మరమ్మత్తు చేశాడు. మందిరానికి చుట్టూ ఉన్న ఆ యొక్క ప్రాకారాన్ని నెహెమ్యా ద్వారా దేవుడు కట్టించాడు. దేవుడు పెట్టాడు. ఇంకా భారం ఎవరికీ చెప్పలేదు. దేవుడు పెట్టిన భారం రాజు దగ్గర సెలవు పుచ్చుకొని ఆ పని కొరకు ఎంత ఆటంకమైంది. అయినా అంత ప్రతికూల పరిస్థితులు సేమ్ అలాగే మనకి ఈరోజు దేవుని పనికి అంతే మునుపు జరిగిందే వల్ల జరుగుతుంది. మనం చేసే పని ఏంటి తెలుసా? ఎందుకు ఇంత ఆటంకం అవుతుందంటే, నువ్వు చేసే పని గొప్పది అంటే ఎలా చెప్పగలం గొప్పదని? అందరూ ప్రార్థన చేస్తున్నారు, అందరూ సువార్త చేస్తున్నారు, అందరూ ఉపవాసాలు ఉంటున్నారు, అందరూ రాత్రిపూట ప్రార్థన ఉంటున్నారు, అందరూ ఏదో చేస్తున్నారు. కానీ మరి గొప్ప పని ఏంటి? కొంతమంది ప్రవచిస్తున్నారు, కొంతమంది ఏమో సువార్త చేస్తున్నారు, కొంతమంది ఏమో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ప్రత్యేకించి మేము చేసే పని గొప్పది. అపోస్తులైన పౌలు కూడా నాకు దేవుడు అప్పగించిన ఆ పరుగును తుదముట్టించడానికే నేను ఏం చేస్తున్నాను? నేను గురి యొద్దకు పరిగెట్టుచున్నాను. ఆయన అపోస్తులైన పౌలు గొప్ప పని ఏమిటి అంటే
బైబిల్లో గొప్ప పని ఏమిటి అంటే సేవకురాలు. ఇది కానీ మనకు అర్థమైతే నువ్వు మనకి శత్రువు ఎవడో తెలిస్తే ఆయుధాన్ని ఖచ్చితంగా పట్టుకోగలవు. అంటే నువ్వు పట్టుకున్న ఆయుధాన్ని బట్టి నీ శత్రువు డిసైడ్ చేసుకో. వాడు కత్తి పట్టుకొని వస్తే ఇప్పుడు వాడు కర్ర పట్టుకొని వస్తే నేను కత్తి పట్టుకుంటాను, కత్తి పట్టుకొని వస్తే నేను గన పట్టుకుంటాను, అంటే గన పట్టుకొని వస్తే నాకు బాంబు వేసేస్తాను పట్టుకొని, అంటే మారుతుంది పరిస్థితి. శత్రువును బట్టి ఆయుధాన్ని బట్టి శత్రువును డిసైడ్ అనేది ఒక నీతి ఉంది యుద్ధరంగం. కానీ చాలామంది దినాల్లో సేవకులు పరిచర్య ఎలా ఉంది అంటే ప్రకటన గ్రంథము చూడండి, ఒక్కసారి ఈ మాట చదవండి, నేను ముగించేస్తాను. ఈ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో తొలితైన సంఘదూతతో, ఇతడు సేవకుడే, సంఘదూత అంటే సేవకుడు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు చూడండి దయచేసి. మాట్లాడుతూ 18 తొలితైనలో ఉన్న 2:18 అగ్నిజ్వాలల వంటి కన్నులను అగ్నిజ్వాలలు వంటి కన్నులు పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసము నీ పరిచర్య నీ సహనమును నేను ఎరుగుదును. అబ్బా, చాలా అద్భుతమైన సంఘం అండి. సంఘంలో క్రియలు ఉన్నాయంట, మాటలు కాదంట, క్రియలు ఉన్నాయంట. రెండోది సంఘంలో ప్రేమ చాలా బాగుందంట. ఈ సంఘములో విశ్వాసము, ఈ సంఘములో పరిచర్య చాలా అద్భుతంగా ఉంది. ఈ రెండు దేవుని కొరకు సహనం కూడా ఉందంట. నీ మొదటి క్రియల కన్నా ఇంకా ఎక్కువ మంచి కడపడి క్రియలు ఎక్కువ ఉన్నాయి. ఎంత మంచి సంఘానికి దేవుడు ఒక తప్పు ఒకటి ఏం చేశాడు? నేను మోపవలసి ఉన్నది. ఏంట తప్పు? ఏమనగా తాను ప్రవక్తని చెప్పుకొనుచున్నా యెజబెలు స్త్రీని ఉండనిచ్చు. ఈ సంఘములు అన్ని బాగానే ఉందండి. సంఘంలో చాలా సంఘాల్లో ప్రేమ ఉంది అంటారు, కొన్ని సంఘాల్లో పరిచర్య ఉంటుంది కానీ ప్రేమ ఉండదు, కొన్ని సంఘాల్లో ప్రేమ ఉంటే క్రియలు ఉండవు, కొంత క్రియలు ఉంటే కొంతమంది సహించలేము. వీళ్ళన్నీ ఉన్నాయి కానీ అన్నీ బాగానే ఉన్నాయి. మొదటికి కన్నా ఏమున్నాయి, కడపటి క్రియలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఒకటి సంఘంలో ప్రాబ్లం ఏంటంటే యెజబెలు అనేసి. యెజబెలు అనే స్త్రీని ఉండనిచ్చుచున్నామంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను పాస్టర్ గారితో పలానా వ్యక్తిని ఉండనిచ్చున్నామంటే పాస్టర్ గారు నేను ఉండనివాడు కదా, ఆడే ఉంటున్నాడు వెళ్ళిపోవట్లేదు అనొచ్చు పాస్టర్ గారు. అయినా కూడా దేవుడు తప్పు మోపుతున్నాడు మనం. అయినా ఎందుకు వండిస్తున్నావు సంఘంలో అని దేవుడు ఇలాగ అడుగుతాడని మరి పత్రిక ఎందుకు రాసే పత్రిక లేదు? ఈ ప్రకటన గ్రంథంలో 7 లేఖలు రాశారంటే రెండు అర్థాలు. 7 రకాల విశ్వాసులు సంఘాల్లో ఉంటారని అర్థం. 7 అనేది సార్వత్రిక సంఘంలో ఇలాంటి వాళ్ళు అందరికీ ఈ సందేశం అన్నారు. దేవుడు గద్దిస్తూ దిద్దుబాటు చేస్తూ లేఖలు రాశారు. గద్దింపు దిద్దుబాటు లేఖల ఈ 7 సంఘాలకు రాసిన ఈ మాట. కాబట్టి పరిచర్య బాగుంది చాలా సంఘాల్లో. కానీ యెజబెలు అంటే ఏంటి చాలా మందికి తెలియదు. అదేంటి యెజబెలు అంటే పాత నిబంధన మొదటి రాజుల గ్రంథం 18 అధ్యాయాలు మనకు కనిపిస్తాయి. ఈ పాత నిబంధన మొదటి రాజుల గ్రంథం 18 నుంచి ఇప్పుడు ప్రకటన గ్రంథానికి సుమారు 9 నుంచి 1000 సంవత్సరాల కాలం ఉంది. అక్కడి నుంచి ఇంతవరకు 1000 సంవత్సరాలు ఒక స్త్రీ బ్రతకడం చాలా కష్టం. బైబిల్ ప్రకారంగా ఆదాము పాపం చేసిన నుంచి నెమ్మది ఏమైపోయింది? ఆయుష్ పరిమాణం 1000 సంవత్సరాలతో. ఒక ఆయనే 969 సంవత్సరాలు మెతుషెల. అలాగే కొంతమంది 1000 సంవత్సరాలు, ఆదాము 1000 సంవత్సరాల దగ్గరలో ఆయన. అలాగే ఆయుష్ అలాగే చెప్పి అధికమైతే 70 లేకపోతే 80 అన్న చెప్పిన ఆయన 120 సంవత్సరాలు బతికాడు మోషే. ఈ 340 అనేవి ఎక్కడ ఉంటాయి? అపోస్తల కార్యం 7 అధ్యాయంలో 40 క్లియర్గా రాశారు. 340 అంటే 120 సంవత్సరాలు. కానీ ఆయుష్ తగ్గిపోయినప్పుడు 1000 సంవత్సరాల తర్వాత యెజబెలు ఎలాగ వచ్చింది? చాలా మందికి సదర్ సేవకులకి డౌట్.
బాబన్న గారు నేను అప్పుడు ఆయన యవన కాలంలో ఉన్నాడు. ఆయన నా మీద 2-3 సంవత్సరాలు పెద్ద. అక్కడ మా ఏరియాలో అక్కడ దాన్ని గాజువాక తర్వాత స్టాప్ ఏంటది, గాజువాక తర్వాత స్టాప్ అది కోర్మన్పాలెం. గాజువాక తర్వాత కోర్మన్పాలెంకి గంటాడు కోర్మన్పాలెం ముందండి బీసీ రోడ్. ఇది గాజువాక శ్రీనగర్. శ్రీనగర్. అక్కడ మీటింగ్ అయితే వెళ్తే ఎజ్బేల్ కోసం చెప్పాడు. అప్పటికే నేను విన్నాను సంఘాల్లో. ఆ చెప్పిన 2-3 సంవత్సరాల తర్వాత ఆయన ఫాస్ట్గా డ్రైవింగ్ చేసి మంచి సేవ చేస్తున్న టైం చనిపోయాడు. అగ్ని లాంటి సేవ చేస్తున్నాడు బాబా. మంచి సేవ, మంచి పాటలు రాశారు మన జాషువా. చాలా ఉద్యమం రేపాయి పాట. ఆ రోజు యెజబేలు కోసం చెప్పాడు. ఓహో, లైన్లో నేను చక్కగా చెప్తున్నాను. నేను కూడా అప్పుడు దాన్ని ఈ యెజబేలు కోసం ఇప్పుడు వచ్చి ఎవరు అంత ప్రత్యేకించి చెప్పలేదు. ఎక్కడో పాత నిబంధనలో యెజబేలు చెప్తారు తప్ప కొత్త నిబంధన అక్కడికి ఇక్కడికి 1000 సంవత్సరాల తేడా ఎలా బ్రతికింది అంటే ఆలోచిస్తే, దేవుడు ఎందుకు అన్నాడు ఈ మాట అన్నాడంటే, ప్రతి తరములో మనం చూస్తే సాతాను కొన్ని దురాత్మలను వాడుకొని వాటి ఏంటంటే పడిపోయిన దేవదూతలే కదా దెయ్యాలన్నీ. వాడు వల్లే వీళ్ళంతా ఇలా తయారయ్యారు. ప్రకటన గ్రంథం 12:3లో ఆ పాము తోకతో నక్షత్రాలన్నీ కిందగా భూమి మీద పడిచినట్లంటే, నక్షత్రాలు అంటే బైబిల్లో అర్థం ఏంటి, దేవదూతలని బైబిల్లో అర్థం ఉంది. వాళ్ళను భూమి మీద నుంచి కొంతమంది అందులో పాత నిబంధన యెజబేలు చనిపోయింది, కానీ ఆ యెజబేలును ఆవహించిన దుష్టాత్మ బ్రతికే ఉంది కాబట్టి యెజబేలు ఉండనిచ్చుచున్నాం అనే మాట. చాలా యెజబేల్ అనే మాట ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో పవిత్రురాలని అర్థం, కానీ ఇక్కడ ఆవిడ చేసేవన్నీ అపవిత్రులని. పాత నిబంధనలో ఆవిడ చేసిన పని ఏంటి అంటే, ఇశ్రాయేలు జనాంగము తడబాటు కారణం యెజబేలు. ఏలియా 1 రాజుల గ్రంథం 18:21లో తెలిసేమంటారు, మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్యన తడబడుచుందూరు అనే మాట అన్నాడంటే, యెజబేలు కారణంగా ఏంటంటే రాజు ఖజానాలో నుంచి డబ్బు తీసి అందరిని అబద్ధ ప్రవక్తలను పోషించింది, కొంతమంది సత్య ప్రవక్తలను చేసింది, చంపించింది. ఈ అబద్ధ ప్రవక్తలందరూ ఏం చేశారట అంటే, బయలుదేవుడే దేవుడు, విశాలి దేవుడు కాదని వీళ్ళు ప్రచారం చేశారు. ఎవరికి బోధించున్నది అంటే ప్రకటన గ్రంథంలో చెప్పాడు, ఎవరికంటే నా దాసులకు బోధించుచున్నది అన్నది. ఇక్కడ ఎవరు బోధించున్నది? దాసులు అంటే ఎవరు? పాస్టర్లే ఈనాడు యెజబేలు బోధలు. యెజబేలు బోధ అంటే అర్థం ఏంటంటే, ఈరోజు చాలా మంది సేవకులు పర్లేదు విగ్రహాలు పెట్టిన వాటిని తినొచ్చిన పబ్లిక్గా తింటున్నారు. జాగ్రత్త తప్పు కాదండి, అంతే పాపం కాదండి. దావీదుని క్షమించిన దేవుడు ఇక మనల్ని కూడా క్షమిస్తాడని కొంతమంది పాస్టర్లే మాట్లాడుతున్నారు దీని గురించి. యెజబేలు ఎక్కడ ఉంటే ఆ సంఘములో తడబాటు ఉంటుంది, అయోమయం, గందరగోళం. ఈనాడు చాలా సంఘాలలో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు తెలియని అయోమయ పరిస్థితి. ఏ సంఘంలో ఉన్న సంఘంలో యెజబేల్ని అది నువ్వు కారణంగా అదే వచ్చేసింది లోకి. చాలా సంఘాలలో యెజబేల్ అనేది ఉంది, నువ్వు నమ్మినా నమ్మకపోయినా. చాలా సంఘాలలో చూడండి, మనలో బాప్తిస్మాలు ఇప్పుడు ఉన్న సంఘాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. మొన్న ఎక్కడో హైదరాబాద్లో నేను విన్నాను, ఇది విచిత్రంగా ఉంటుంది. అప్పుడేమో యెషయా కొరకు పెదాలను పవిత్రపరచడానికి నిప్పును నోట్లోకి పెట్టారు కదా. ఆయన ఏమంటాడంటే నోట్లోకి పెట్టేసి ఇదే బాప్టిజం పెట్టాడు. చూడండి ఆండ్రూస్ గారు, నోట్లో ఉప్పేసేసి అదే బాప్టిజం. నీళ్ళు దొరకలేదు, ఇదే ఉప్పు పెట్టేసి అంటే అక్కడ నిప్పు పెట్టాడు కదా, ఇప్పుడు ఉప్పు పెడితే తప్పి ఉండాలి. ఇలా తయారయ్యారు ఒక్కొక్కరేమో ఫస్ట్ ప్రార్థన చేద్దాం లేదు, చేతికి తాడు కడుతున్నారు. తాడు కట్టేసి ఇగో నువ్వు తాగేవా చచ్చిపోతావని అలా భయపెట్టి మానిపిస్తారు తాగుని.
ఎక్కడ సాంప్రదాయం అండి ఇది? ఆశీర్వాదం గారి చర్చిలో అలాగే ఇలాగా సంఘాలలో, ఇలాంటి సంఘాలలో ఆయన సంఘంలో ఒకటి ఉంటుందండి, మీ సంఘంలో ఒకటి ఉంటుందండి. లేదు, మీ సంఘంలో ఒకటి ఉంటుందండి. మా ఒక్కొక్క సంఘాల్లో ఒక్కొక్క అయోమయం ఉంది, గందరగోళం. కొన్ని సంఘాలలో నెలకోసారి ప్రభురాత్రి భోజనం ఇస్తారు. ఒక్కొక్క సంఘాన్ని ఒక్కొక్కరు ఎద్దేవా చేసుకుంటున్నారు ఈరోజు. ఒక సంఘంలోనేమో రాకడ ఆయన ఎక్కడో తేయటమని సిద్ధపడాలంటాడు. శ్రమల ముందు ఏంటి, శ్రమల తర్వాత ఏంటి. మన తమ్ముడు చాలా అయోమయం లేకుండా మీటింగ్ పెట్టాడు జాషు. చక్కగా ఆయన రెండో రాకడ గురించి, దేవుని రాజ్యాన్ని గురించి ఆ రోజు అయోమయం తొలగిపోయింది. రెండవది, సేవకులకు పిలుపు అవసరమా అనేది కూడా అయోమయం తొలగిపోయింది. హస్త నిక్షేపణ అవసరమా, ఈ తరంలో ప్రవక్తలు ఉన్నారా? చాలా వరకు చాలామంది ఆ సభలో నేను గమనించాను, అందరూ అయోమయం తొలగింపబడి చాలా సంతోషంతో వెళ్తున్నారు. నేను బయటకు చూశాను చాలామంది. మన సంఘాల్లోనే మనం అయోమయం పెట్టుకొని మనమే నెలకోసారి ప్రభువు బలిస్తాం. మన సంఘాల్లోనే చాలా సంఘాల్లో పరిశుద్ధాత్మను నమ్మలేని వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అది ఎక్కువ ఇచ్చింది. చాలామంది స్వస్థతలు లేవన్నోడు ఉంటాడు. ఇంకా విచిత్రమైనది ఏంటంటే మేడగది మీదట, మేడగది అంటే అది మేడగది కాదు, మేడగది మీద 12 మంది ఉన్నారంట, కిందన కొంతమంది ఉన్నారంట. పరిశుద్ధాత్మ పొందిందేమో 12 మందేనంట, ఈ మిగిలిన కాదంట. అక్కడ బైబిల్లో లేదే లేదు అలా. ఇది ఎక్కడ సొంత వ్యాఖ్యానం. మేడగది అంటే అది అనుకోకూడదు బ్రదరు. మేడగది అంటే అప్స్టేర్, అంటే అప్స్టేర్ ఉందంటే కింద గది ఉందని. మరి రాయలేదు అక్కడ కింద గది అంటే వీళ్ళే మాట్లాడించుకొని కృపావరాలు లేను. అందరూ 2 రోజులు రాత్రి అంతా ప్రార్థన చేద్దాం, 40 దినాలు ఉపవాస ప్రార్థన చేద్దాం, ఒక్కడు రాడు మనం. అప్పుడు 40 దినాల తర్వాత స్వస్థత నీకు తెలుస్తుంది అంటే రాలే. అసలు దేవుడు ఎక్కడ చెప్పాడు ప్రార్థన చేయమని? ఇలాగ సంఘాల్లో అయోమయమును పెట్టుకొని చేసే ఆ పని గొప్ప పని. గొప్ప పని అంటే దేవుని దృష్టిలో అర్థం ఏంటంటే, నువ్వు నమ్మే విషయాలకు వచ్చినప్పుడు పౌరులా చెప్పగలిగారు. ఏమని? నేను ఏమన్నాడు? నా అంతం వరకు ఏం చేశాడు? విశ్వాసాన్ని ఏం చేశాడు? మంచి పోరాటం పోరాడుకుని నా పరుగు విశ్వాసాన్ని కాపాడు. ఈ రోజు దేన్ని విశ్వసించాలో అయోమయంగా ఉన్నారు. ఈయన ఒకడు బాప్తిజం తప్పు అంటాడు, ఒకడు భాషలు మాట్లాడకూడదు అంటాడు, ఒకడు ప్రవచనాలు లేవంటారు, ఒకరు ప్రభురాత్రి భోజనం వద్దంటారు, ఒకరేమో అనేక ప్రశ్నలు రేపి 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 ఒక్కొక్కరికి ఒక్కొక్క వాక్యం పట్టుకొని సంఘము చీలికలు అయిపోయింది, పేలికలు అయిపోయి ముక్కలుగా చూడండి విడిపి సంఘాలు. ఒకరేమో క్రిస్మస్ చేయకూడదు అంటారు, ఒకరేమో శుక్రవారం రోజున సిలువ వేయకూడదు, బుధవారం అంటారు. అప్పుడు ఈనాడు ఎంత భయంకరమైంది. ఆదిమ సంఘంలో తప్పు చేసేరండి అది అన్య సఫీరా విషయంలోనే. ఎందుకంటే డబ్బులు అడగాలండి, పేతురు అడిగాడు. మన క్రైస్తవ పాస్టర్లే ఇలా తయారైంది సంఘం. ఇప్పుడు రేపు పొద్దున్న మన సేవని ఎవరు పరీక్షిస్తారు? అగ్ని పరీక్షిస్తారు. మొదటి కొరింథీ 3 అగ్నియే పరీక్షిస్తుంది. ఇప్పుడంటే నా సంఘం అంటాం, మనం నా ఇష్టం అంటున్నాం. అప్పుడు అగ్ని దగ్గర మనం అనగలమా? మనం అగ్నియే పరీక్షించిన అన్నాడు. పౌలు అన్నాడు, ఇగో నేను ఈ పునాది వేసాను, ప్రతి ఒక్కటి ఈ పునాది మీదే సేవను కట్టాలి. ఇది కాకుండా ఇంక వేరే పునాదులు వేసేస్తున్నాము. ఒకప్పుడు అభిషేకం ఉండాలి అపోస్తుల దగ్గర, అప్పుడు ఏం అక్కర్లేదు, 4 మాటలు వెళ్తే సంఘాన్ని పెట్టేస్తున్నారు పట్టుకుని. ఎంత దారుణంగా ఈనాడు సంఘం దిగజారిపోయి ఏమీ తెలియకుండా సంఘంలోనే ఎవరో చెప్తే అయోమయం పడిపోయి అవును ఇలాగంటారా అని ఇంకొక ఆయన చోటు చెప్తే మరి అది నమ్ముతున్నారు. ఎలా నమ్ముతున్నారు? ఎన్నో సంఘాలు నేను చూశాను. కానీ అలాంటి పని దేవుడు గొప్ప పని అని. నీ సంఘములో అయోమయాన్ని అందుకన్నాడు దేవుడు రాయించాడు. ఏంటంటే
పరిశుద్ధుల 1 కొరింథీ పత్రిక చూడండి దయచేసి. ఆ మాట చెప్పి ముగిస్తాను. 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంది. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 32వ వచనం. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు అల్లరికి కర్త కాడు. అంటే అల్లరి అంటే మనం హల్లెలూయా హల్లెలూయా అల్లరి అనుకుంటున్నారు చాలా మంది. అలాగే అనుకుంటే మరి పరలోకంలో కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అదే అల్లరని చెప్పుకోవాలి. అల్లరి అంటే తెలుగులోని ఏమనుందంటే ఇంగ్లీష్లోని అయోమయం. అసలు వీళ్ళు అల్లరి అని రాశారు. ఈ ఇంగ్లీష్ బైబిల్లో కన్ఫ్యూజన్ అని. దేవుని సంఘంలో ఉన్న కన్ఫ్యూజన్ ఇంకెక్కడా లేదు. కానీ ఆనాడు ఆదిమ సంఘానికి కన్ఫ్యూజ్ లేదు. వాళ్ళు ఆనాడు ఆహారం పంచిపెట్టాలన్న వ్యక్తి విశ్వాసంతో కృపతో పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. ఆదిమ సంఘానికి ఉన్న పరిస్థితి. ఆదిమ సంఘం అపోస్తులు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక బోధ ప్రత్యేకించి దేవుడు అపోస్తుల ఉపదేశం అనేది ఒకటి ఉంది. వాళ్ళు ప్రార్థన అనేది లేదని అనేస్తారు. వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళు ఆదివారం రొట్టె విరుచుటకు కూడుకున్నారు. ప్రార్థనలో ఎడతెగక వాళ్ళు ఉన్నారు. ఆదిమ సంఘానికి స్పష్టమైన ఉంది. ఆదిమ సంఘానికి దేవుడు కొన్ని పునాదులు ఉన్నాయి. ఇవేవీ లేకుండా నేను ఏదో సువార్త చేసేస్తాను, ఏదో చేస్తానంటే రేపు పొద్దున్న నువ్వు ఇలా చేసి అయోమయం పెట్టుకొని గందరగోళం పెట్టుకుంటే రేపు పొద్దున్న దేవుడు నీళ్ళు గూర్చి పరలోకంలో వీళ్ళు గూర్చి నేను సిగ్గుపడననే మాట కాదు, సిగ్గుపడతాడు మన గురించి. అయోమయంలో గందరగోళంలో ఎంత చెప్పినా వినకుండా అదే పందాలో చేస్తే రేపు పొద్దున్న ఎవ్రీ పత్రికలో కొంతమంది ఉన్నారు దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశారు. వాళ్ళు ఇగో ఇలాగే బలర్పించాలని చెప్పినప్పుడు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు దేవుడు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు ఏ పెద్ద కయ్యని వినలేదు ఒకటి విన్నాడు. ఈ రోజుల్లో కూడా కొంతమంది వినలేని వాళ్ళు ఉన్నారు చాలా మంది. నోవహు కాలంలో నోవహు దేవుని మాట విన్నాడు, ఆ వాడ దగ్గర హేళన చేసేవాళ్ళు కొంతమంది వినలేదు. ప్రతి తరంలో ఇలాగే ఉన్నప్పుడు వీళ్ళని గూర్చి దేవుడు మరి ఈ మాట చెప్పగలడా? దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు అనే మాట చెప్పగలడా దేవుడు? ఆలోచించు. నువ్వు సంఘంలో బోల్డంత అయోమయం పెట్టుకొని బోల్డంత గందరగోళం పెట్టుకొని నీకే స్పష్టత లేనప్పుడు కొన్ని ఎవరైనా చెప్తే వింటావా అంటే విను. ప్రసంగి అద్భుతంగా రాశాడండి ఒక మాట, ఇంటికి వెళ్ళి చూడండి, అక్కడ అందులో ఉంటారు. బుద్ధి మాటలకు చెవియొక్కలేని ముసలి రాజు కంటే చిన్న బాలుడే శ్రేష్ఠుడు అన్నట్టే. చాలా మంది బుద్ధి మాటలకు చెవియొక్కరు. దేవుడు ఏమంటాడు, ఇటు ముసలి రాజు వాడి రెండు విన్నోడు వెన్నవాడు. వీళ్ళు ఏం పేరు పెట్టాడు దేవుడు? ముసలి రాజు. బుద్ధి మాటలకు చెవివడు. అయ్యి అపోస్తులు లేని పౌలు పునాది మీద సంఘాన్ని కట్టాడు రా బాబు. అప్పుడు పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి, అప్పుడు అద్భుతాలు ఉన్నాయి. మన రక్షణని స్థిరపరచడానికి దేవుడు అన్నీ పెట్టాడు. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3లో చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలోని ఈ మాటను మరి ఎవరైనా కాదనగలరా? ఈ మాటను ఎవరైనా కాదనగలరా? ఎబ్రీ పత్రిక ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల తప్పించుకుందరు. ఈ రక్షణ ప్రభు బోధించడం వల్ల ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు బోధ? ప్రభు బోధించాడు. ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా దేవుడు తన చిత్తాన్ని బట్టి సూచక్రియలు మహత్కార్యాలు నానా విధమైన సూచక్రియలు వివిధములైన పరిశుద్ధాత్మ వరము అనుగ్రహించుట చేత వారితో కూడా సాక్ష్యం వారితో పాటు సాక్ష్యం ఇప్పించాడు. వినిన వారి చేత మనకు దృఢపరచెను. అంటే రక్షణ జీవితాన్ని దృఢపరచడానికి ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఒక మాట అన్నాడు, ప్రభు చిత్తానుసారముగా అన్నాడు.
ఈ రోజు ఏం చేస్తున్నారు? ఇదిగో మేము తీసుకొస్తాం, చెయ్యి, అద్భుతం చెయ్యి అంటున్నాడు. దేవుని చిత్తం అయితే జరుగుతుంది అది. ఇప్పుడు అంతమంది, ఇప్పుడు ఆ ఏరియాలో ఎలీషా కాలంలో అంతమంది విధవరాలు ఉన్నప్పుడు ఎలీషా సారేపత్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? మిగిలిన లేరా? ఇప్పుడు కుష్ఠరోగులు చాలా మంది ఉన్నాడు, నయోమన్ దగ్గరికి ఎందుకు ఆ చిన్నది పంపించి ఎలీషాది జరిగింది? చాలా మంది ఉన్నారు కదా. ఈనాడు ఏదో పెద్ద హీరో లాగా దాని వ్యూవర్స్ మళ్ళీ దాని లైక్లు ఏంటో తెలియదు. అది పెద్ద గొప్ప పని అనుకుంటారు చాలా మంది. అలాంటి పని మనం కాదండి. ప్రభు చిత్తాన్ని బట్టి దేవుడు అద్భుతాలు. ఎందుకు నేనే ఉన్నాను. కోవిడ్లో 3% వచ్చిన సురేంద్ర చనిపోయాడు. ఇక ఈయనే ఉన్నాడు. మాకు ఎంత వచ్చింది? నాకు 75, సీనియర్ పాస్టర్ 80. వాళ్ళ కుర్రోలు వాళ్ళ మీద నేను ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పెద్ద. వాళ్ళు చనిపోయి నేను బ్రతికేద్దరు. అద్భుతం లేదంటే ఏంటి? నేనే సజీవ సాక్షి. దేవుని చిత్తంలో నేను సేవ చేయాలి, బ్రతకాలి కొన్ని రోజులు అనేది చిత్తం ఉంది. నన్ను దేవుడు బ్రతికించేది అది ఉంది. చాలా మంది ఏంటంటే ఆ స్టీల్ ప్లాంట్ దగ్గర అయితే చాలా మంది చెప్పుకున్నాడు ఈశ్వరాన్ని చనిపోయారు, ఇంకా జ్ఞాపకాలు పూర్తి రేపు పెట్టేస్తారు. ఎవరో కాదు, మన ఒక బ్రదర్ పేరు ఎక్కడ నేను పోయిన రికార్డింగ్ చేస్తారు. ఆ బ్రదర్ బాధపడతారు. మన పేరు పెద్ద అయినా మీరేంటంటే బ్రతుకున్నారు అని అడుగుతాను. నేను చావలేదని బ్రతికి ఉన్నానంటే మీ మీరు చనిపోయి జ్ఞాపకాలు కూడా పెట్టారంటే చూడండి ఎక్కడికి వెళ్ళారు. నా చిన్న వీడియో పెట్టాను నేను చావును సజీవుడున్నాయి దేవుని వివరిస్తే నా వీడియో అలా వెళ్ళి అనుకుంటూ చనిపోయారని అనిసుకుంటాను. కానీ మనం చేసే సేవలో అయోమయం ఉండాలి. బాప్తిసం విషయంలో అయోమయం ఉండాలి, రెండవ రాకడ విషయంలో అయోమయం ఉండడానికి వీల్లేదు, కృపావరంలో అయోమయం ఉండడానికి వీల్లేదు, ప్రభురాత్రి భోజనంలో అయోమయం ఉండడానికి వీల్లేదు, సూచక్రియలు అద్భుతాల విషయంలో అయోమయం ఉండడానికి వీల్లేదు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అది తెలియకుండా సేవ చేస్తే రేపు పొద్దున్న మేము చేసే పని గొప్పదని చెప్పలేదు. పౌలు బ్రతికిందే దేని కొరకంట చూడండి. పౌలు బ్రతికిందే ఫిలిప్పీ పత్రికలో అద్భుతమండి. దాన్ని ఎవ్వరు అడ్రస్ చేయరండి, ఎందుకో దాన్ని పట్టించుకోరు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం చూడండి దయచేసి. 30వ తారీఖు ఏదో దుర్బోధనలు నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే లాభము. చావు అయితే లాభం. ఎన్నో వచనం? 21వ వచనం. అయినను శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి అన్నారు. ఇక్కడ ఎలా ఉంటారంటే నేను చనిపోయి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అలాగే ఓ ఫిలిప్పీ సంఘమ్మ మిమ్మల్ని బట్టి ఏముంది, నేను బ్రతకాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకేముంది, భూమి మీద పని ఉంది. దేవుని స్తోత్రం. మనందరికీ ఏముంది, పని. ఈ వాక్యం చదివినప్పుడల్లా దేవుడు ఏదో నాకు పని ఉంది కాబట్టి నన్ను బ్రతికించాడు ఏమనిపిస్తుంది. ఏదో ఈ పని చేయాలి, అందుకే నేను పెద్ద యోగ్యున్నని సాక్ష్యం చెప్పడానికి కాదు, ఏదో ఆయన ఉంచాడంటే ఏదో నా ద్వారా ఏదో పని చేయించుకోవాలని నన్ను బ్రతికించాడు. లేకపోతే 3% ఉన్న వాళ్ళు, కండలు తిరిగిన వాళ్ళు, మిలిటరీకి వెళ్ళిన వాళ్ళు చాలామంది చనిపోయారు. ఏ బలం లేదు, నా బలహీనత ఏదో పాస్ట్ గారు తెలుసు, కానీ ఎందుకు బ్రతికించాడో తెలియదు. అంటే ఏదో పని. ఇప్పుడు మీరందరూ కోవిడ్లో బ్రతికారంటే అందరికీ ఏంటి పని. చేసే పని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ పనిలో ఒక ఏం చెప్పాలి, నెహమ్యాలాగా నేను చేసే పని గొప్పది. నువ్వు చేసే గొప్ప పని నిన్ను పరలోకంలో సిగ్గుపరచకూడదు. నువ్వు చేసే పనిని బట్టి దేవుడు కూడా సిగ్గుపడకూడదు. దేవుడు చెప్పాలి, వారిని గురించి ఏది దేవుడు సిగ్గుపడడానికి ఎప్పుడు చెప్తాడంటే నువ్వు చేసే పని అయోమయాన్ని గురి కాకూడదు. ఒక సువార్త ప్రకటించి, ఒక సత్యబోధ చెప్పిన, ఒక రాత్రిపూట ప్రార్థన పెట్టిన, లేదా ఉపవాస ప్రార్థన ఉన్న దానికి స్పష్టత అనేది ఉండాలి. అయోమయం. ఈనాడు బాప్తిజం ఏంటంటే క్లియర్గా చెప్తున్నట్టు పౌలు చెప్పాడు, మనుషుల బాప్తిజం కరెక్ట్. కృపావరాలు ఉన్నాయంటే ఉంటాయి, ప్రభువు రాకడ వరకు ఉంటాయి.
రెండో రాకడ ఎప్పుడు జరుగుతుందంటే సంఘానికి శ్రమలు, పరిశుద్ధుల విశ్వాసానికి అగ్ని పరీక్ష ఉంది త్వరలో. నువ్వు దేవుని విశ్వాసం ఎంత విశ్వసించావో కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో నీ విశ్వాసం ఓర్పు కనబడాలి. లేకపోతే అక్కడ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలను కడుక్కున్నారు, వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు. మరి మహాశ్రమల నుంచి వచ్చిన వారని బైబిల్ ఉంటే లేదంటే ఏంటంటే మనం శ్రమల ముందు ఏర్పడిపోతాం. మరి మహాశ్రమల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పరు సమాధానం. కాబట్టి మన సంఘాలలో కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, చాలా స్పష్టంగా వాక్య ప్రకారంగా మనం చెప్పగలిగి ఉండాలి. లేకపోతే మనం అనుకుంటున్నాం చూడండి, అంటున్నాం కదా, అప్పుడు తొయితైర సంఘ దూతను దేవుడు హెచ్చరించినట్లు నీకు నాకంటారు, బాబు నువ్వు పరిచర్య బాగా చేసావు, ప్రేమ బాగుంది, మంచి సహనం ఉంది, మొదటి క్రియలు ఉంది, కానీ నిజమేది చాలా మీ సంఘంలో అయోమయం ఉంది. ఒక విషయం ఏర్కొత్తప్పుడు స్పష్టంగా చెప్పలేకపోతుంది. అది తప్పు ఒకటి ఏం చేస్తాడు, మోపుతాడని చెప్పి ఇంగ్లీష్లో ఉంటుంది సార్, గాడ్ ఈస్ అగైనెస్ట్ యూ అని ఇంగ్లీష్. నీ మీద తప్పు ఒకటి కాదు, నేను నీకు విరోధిని అయిపోతాను, తప్పించుకొని సేవ చేస్తాను. కొంతమంది వ్యక్తిత్వంలో తప్పు ఉంటారు, రహస్య పాపాల్లో కొనసాగుతూ సేవ చేస్తారు. కొంతమంది ఏమో బోధలో తప్పించుకొని సేవ చేస్తారు. ఈ రెండు వ్యక్తిత్వంలో కొంతమంది చాలా ఉంటాయి. వద్దన్నా కూడా వద్దురా బాబు అంటే, మీరు లోకం నుంచి వేరే సేవ చేయండి రా బాబు అంటే లోకం దగ్గరికి వెళ్తారు చాలా మంది. ఆడ పరలోకంలో దేవుడు బాధపడతాడు, వీళ్ళు కూర్చొని నేను రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చుకుంటున్నాను అని సిగ్గుపడి దేవుడు అందరి ముందు సిగ్గుపడే ప్రమాదం. లేకపోతే మాట ఎందుకు రాశాడు? మనం ఎలా ఉండాలని వాక్యం చెప్తుంది, నీకైనా నాకైనా నా యందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడడు. దేవుని యందు విశ్వాసం ఉంచాము, మనం సిగ్గుపడము. దేవుడు మనలను నమ్మి సేవ అప్పగించినందుకు ఆయన వారు దేవుడు అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడడు. ఎందుకు సిగ్గుపడంటే వీరు దేవుడు చెప్పినట్టు అపోస్తలుడైన పౌలు చేశాడు. ఆ పౌలు చెప్పినట్టు తీర్చి తిమోతి నడిచారు. ఈ రోజు ఏంటంటే ఎవరికెవరు ఏమన్నా ఇష్టం సార్ సేవ. కాబట్టి దయచేసి సేవకులారా, మనం ఒక్కసారి ఆ నెహెమ్యా వల్లే, పౌలు వల్లే రేపొద్దున దేవుడు మనలను గూర్చి సిగ్గుపడే పరిస్థితి మనం తీసుకురాకూడదు. ఏదైనా తప్పులు లోపాలు ఉంటే సరిదిద్దుకొని కూర్చొని చర్చించుకొని, ఆదిమ సంఘం ఏం చేస్తుంది, ఓ చోటకు వచ్చి చర్చించుకొని సత్యం మీద తెలుసుకుని ఆ సత్యం మంది ఏమయ్యారు, ప్రతిష్ఠితులై సేవ చేశారు. అలా సత్యం ముందు ప్రతిష్ఠితులై సేవ చేస్తే ఖచ్చితంగా దేవుడు నేను కూర్చేవాడు సిగ్గుపడాడు. ఆ స్థితికి మనం అంతా ఎదుగుదాం. దేవుడి మాటలు దీవించునుగా.